ముందు వీడియోలో చెప్పాను కదా నేను 9 గప్పీస్ ఇంకా మాలిస్ తెచ్చుకున్నానని. ఇప్పుడైతే మీకు అవి చూపించేసాను. అవి చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను నేమ్స్ పెట్టలేదని చెప్పాను కదా, ఓన్లీ వైట్ దానికి ఇంకా గోల్డ్ దానికి పేరు పెట్టాను. బికాజ్ అవి కొంచెం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, మిగతా దాంట్లో అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ నా దగ్గర ముందు 6 కొన్నప్పుడు ఒకటి మిగిలింది, మిగతా చనిపోయినాయి అని చెప్పినా కదా, దాని పేరైతే బబుల్స్ అనమాట. అది చాలా యూనిక్గా ఉంటుంది. అంటే యూనిక్ కాదు, ఉన్న వాటన్నింటిలో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ నేను ఫస్ట్ కొన్నాను, అది యాక్చువల్లీ బ్లాక్ ఉంటుంది. దాని యాక్చువల్లీ అదంతా లైక్ డిఫరెంట్ కలర్ ఉంటుంది దాన్ని. మళ్ళీ టెయిల్ వచ్చేసరికి ఎల్లో ఇంకా బ్లాక్ మిక్స్ ఉంటుంది. దాని చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిష్ అది. ఆ కొన్న 1 మంత్కి మళ్ళీ ఇవి కొన్నాను. ఇది ఆ ఒక్క బబుల్స్ మాత్రం మిగతా అన్నితో చాలా హ్యాపీగా ఉంటుంది. మీకైతే ఇప్పుడు అవి చూపిస్తాను. ఇక్కడ పెట్టాను నేను, ఒక్క నిమిషం చూస్తాను. యాక్చువల్లీ బ్లాకీ అని కూడా పేరు పెట్టచ్చు, కాకపోతే అన్నీ బ్లాక్ కలర్. సారీ వెయిట్ చూడండి, 10 ఉన్నాయన్నమాట. ఇగోండి బబుల్స్ వస్తుంది చూడండి, అక్కడికి హాయ్ చెప్తుంది. అక్కడ చూడండి, ఇగో ఇదేండి బబుల్స్, ఇదే బబుల్స్. అయితే అల్బైనో రెడ్ గప్పీస్ కూడా ఉన్నాయి. మొత్తం 10 అయితే ఉన్నాయి. మొత్తం నిలిచిపోయి ఇదిగోండి సిల్వర్ కలర్ది చెప్పా కదా, సిల్వర్ మీకు ఇక్కడ కరెక్ట్గా కనిపించట్లేదేమో, కానీ లైవ్గా చూస్తే ఎంత బాగున్నాయో అసలు. మొత్తం ఇట్లా అక్వేరియం, అంటే ఇట్లా అక్వేరియం అయితే కాదు, లైక్ నేను ఒక నార్మల్ బాక్సెస్లో ఇట్లా పెట్టుకున్నాను. నేను ఏదో నా చిన్న సెటప్. నేను యాక్చువల్లీ బిగినర్ అనమాట. ముందు ఎప్పుడో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చినాం అనుకుంటా, లైక్ మా లాస్ట్ ఇయర్ ఆర్ ఒక 5 years or 10 years ముందు, నాకు 1 or 2 years ముందు ఉండే. ఇక్కడ కాదు, మా గ్రాండ్ మదర్స్ హౌస్లో ఉండే అనమాట. ఒకసారి మా ఇంటి కింద వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. సో అవి కూడా ఉండే మా దగ్గర. అవి లైక్ నేను కూడా అప్పుడు అడిగితే తెచ్చారు. లైక్ నాకు తెలీదు అవి ఏమయ్యాయో కూడా తెలీదు. అండ్ ఇది థర్డ్ టైం అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసరికి సెకండ్ టైం. బికాజ్ నాకు ఊహ తెలిసినప్పుడు నేను 1 month బ్యాక్ అయితే కొన్నానని చెప్పినా కదా, ఆ 1 month బ్యాక్లో 5 చనిపోయినాయి. 6 తెస్తే ఒకటి మిగిలింది. ఆ ఒక్కటి కూడా ఇలా చాలా బాగా కలిసిపోతుంది అండ్ చాలా బాగుంది. నేను డెకరేషన్కి అయితే 1 rupee కూడా అయితే అస్సలు యూజ్ చేయలేదు. మనీ ప్లాంట్ పెట్టొచ్చు మీరు. ఇంకా మనకి ఆల్మండ్ లీవ్స్ ఉంటాయి కదా, అవి డ్రైవ్ అయినా పెట్టొచ్చు, లేదంటే నార్మల్ గ్రీన్లా ఉన్నప్పుడు కూడా పెట్టచ్చు. ఏదైనా గ్రాస్ ఉంటే మీరు గ్రాస్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ అవిటి కొంచెం లైక్ నేచర్గా నేను నా ప్లేస్లో ఉన్నానని వాళ్ళకి అనిపించాలి కాబట్టి, లైక్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళకి కూడా కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి. మనకు తెలియదు కానీ అవిటికి ఉంటాయిలే. సో నేనైతే ఇవైతే తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా క్లియర్గా, మీకు వచ్చేసరికి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీకు పైన పెడితే ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉన్నాయి. అవి చిన్నవైతే ఇంకా క్యూట్గా ఉన్నాయని మీకు తెలీదు, లైవ్లో వచ్చి చూడాలైతే సూపర్ ఉంటుంది. చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి అనమాట. అక్కడ చూస్తే ఫస్ట్ షాప్కి వెళ్ళాను, ఓకే నెక్స్ట్ దాంట్లో చూద్దామని వెళ్ళాను. సో నెక్స్ట్ స్టాప్లో ఇంకా తక్కువగా ఉన్నాయి, అందుకే తెచ్చేసాను. మీరు ముందు పాటలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అయితే చాలా బాగున్నాయి, నాకైతే ఫుల్గా నచ్చేసాయి. మీరు కూడా ఒకవేళ నా హాబీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కూడా, లైక్ హాబీ ఏం కాదు, నాకు జస్ట్ నార్మల్గానే అయితే కొన్నాను. లైక్ నాకు ఇష్టం, లైక్ ఎందుకో తెలీదు, అలాంటి చిన్న క్రియేచర్స్ అట్లా మన ముందు ఇలా తిరుగుతుంటే ఎంతో బాగుంటుందో. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అనమాట డాగ్స్ అంటే కూడా. కానీ డాగ్స్ అంటే వాటిని ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. లైక్ వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, మన వల్ల కాదు అసలే, మనం బద్దకిస్తాం. సో మరి ఫిషెస్ అయితే జస్ట్ 1 week ఒకసారి క్లీనింగ్ ఉంటుంది. నేను ఓకే క్లీనింగ్ అయితే 2 minutes 10 minutes చేసేస్తాను, కానీ అదంతా అయితే పెద్ద ప్రాసెస్ కాబట్టి నేనైతే డాగ్స్ అవన్నీ ముట్టుకోము. వీటైతే చాలా ఈజీగా చిన్న ప్లేస్లో ఉండిపోతాయి కాబట్టి